శ్రోతలందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. వర్షం సన్నగా ఆగకుండా కురుస్తూనే ఉంది. దీపస్తంభాల వెలుగు చీకట్లో మిణుగురుల్లా ఉన్నాయి. ఆ వీధిలో ఆవుల మందలో ఆవుల మంద సికింద్రాబాద్లోని ఒక వీధి పేరు. ఆ రోజుల్లో అక్కడున్నది ఒకే ఒక్క మేడ. ఆ మేడ పక్కనివన్నీ చిన్న పెద్ద సైజులతో ఉన్న పెంకుటిల్లే. ఆ ఇల్లు మరీను. దాని వయస్సు కనీసం ప్లాటినం జూబ్లీ దాటుంటుంది. ఆ ఇంటి ఓనర్ పెంటయ్య 2 నెలలకొక్కసారి పెంచే అద్దె కట్టుకోవడం ఎవరికైనా కష్టమే కనుక ఆ ఇల్లు ఏడాదిలో సగం రోజులు ఖాళీగానే ఉంటుంది. ఇటీవలే వచ్చిందొక కుటుంబం ఆ ఇంటికి, 10 మంది పిల్లలతో పిలపిలామంటూ. చెప్పానుగా, ఆ వీధిలో ఉన్నది ఒకే ఒక్క మేడ అని. అది మాదే. మా తాతగారు కట్టిన ఇల్లది. ఆ ఇంటికి కాస్త సున్నం వేయించడానికి మా నాన్నకి శక్తి సరిపోయేది కాదు. ఆయన సికింద్రాబాద్లోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. మా ఇంట్లో మేము 5గురం. మా నాన్న సంపాదన మీద ఆధారపడి ఉండేవాళ్ళం. నాకు 3 అక్కయ్యలు. మగపిల్లవాడు లేకపోతే పున్నామ నరకం తప్పదనేమో 4వ సంతానం కూడా ప్రయత్నిస్తే నేను పుట్టాను. నాన్న జీతం మా చదువులకి, అక్కయ్యల పెళ్లిళ్ళు, ఆయన రిటైర్ అయ్యాక రాబోయే గ్రాట్యుయిటీకి ముందే చేసిన అప్పులకి అయిపోయింది. కాకపోతే లెక్కల మాస్టర్ అవ్వడం వల్ల కాస్త ప్రైవేట్ ట్యూషన్లో రాబడి సంసారంలో వేడినీళ్లకి చన్నీళ్లుగా తోడ్పడింది. నేను బీకాం పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను. మా ఇంట్లో డాబా మీద ఒకే ఒక గదుంది. అది నా గదే. నా గది కిటికీలో నుంచి చూస్తే పెంటయ్య గారి పెంకుటిల్లు కనిపిస్తుంది. అది పాత రకం ఇల్లు కదా. లోపల ఒక మండువ, అక్కడే నీళ్ల పంపు, గిన్నెలు కడుక్కోవడానికి మోరీ ఉన్నాయి. మిగిలిన 3 వైపులా, ఒకవైపున వంట ఇల్లు, మరో 2 వైపులా గదులు, మరోవైపు ఖాళీ గోడ ఉన్నాయి. ఇంచుమించు ఇల్లంతా, ముఖ్యంగా మండువా కనిపిస్తుంది నా గదిలో నుంచి. ఆ ఇంట్లో దిగిన వాళ్లకి మా కిటికీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే చాలా మట్టుకు ఆ తలుపులు తీయను నేను. అయితే అప్పుడప్పుడు తోచకపోతే తలుపు సందుల్లో నుంచి కిందికి చూస్తూ ఉంటాను. అందులోనూ ఇప్పుడు 10 మంది పిల్లల అలికిడి నాకు చాలా కాలక్షేపంగా ఉంది. చిన్నపిల్లల ఆటలు, పోట్లాటలు, పెద్దవాళ్ల మాటలు, చేష్టలు అన్నీ నాకు సినిమా చూసినట్టుగా ఉండేది ఆ కిటికీ సందుల్లో నుంచి చూస్తూ ఉంటే. అయితే ఎవ్వరి మొహాలు స్పష్టంగా చూడలేదు ఇంతవరకు. అందరిలోకి పెద్దది ఆడపిల్ల. 14 ఏళ్లుంటాయేమో. అందంగా, అమాయకంగా, అల్లరిగా, అప్పుడప్పుడు ఓణి సర్దుకుంటూ హుందాగా అనిపించేది. నాకు తెలియకుండానే నేను ఆ అమ్మాయిని చూడాలని కోరుకునేవాణ్ణి. బహుశా నా 25 వయసు అట్లాంటిదేమో. ఆ అమ్మాయి కన్నా అందరూ చిన్నవాళ్లే. వాళ్ళ అమ్మగారి చేతిలో ఎప్పుడూ ఆ చివరి సంతానం ఉండేది. ఈ అమ్మాయి తల్లికి అన్ని పనుల్లోనూ సాయం చేస్తూనే కనబడితే. ఆ అమ్మాయి పేరు తెలీదు, స్ఫూరత్రూపి కనుక రూప అనుకుందాం. అప్పుడప్పుడు మోరీ దగ్గర గిన్నెలు తోముతూ, బియ్యం కడుగుతూ, ఆ మండువాలో కూర్చొని కూరలు తరుగుతూ కనబడేది. మరోసారి ఏవో పత్రికలు తిరగేస్తూ కనబడేది. ఒక్కోసారి హోంవర్క్ ఆ మండువాలో నేల మీద చాపేసి కూర్చుని చేసుకుంటూ కనబడేది. అప్పుడప్పుడు ఏవో పాటలు పాడుతూ, దువ్విన తలుకుంటూ, ఓణిని సవరించుకుంటూ, లేడి పిల్లల చెంగు చెంగున ఎగిరి గంతులేస్తున్నట్టు కనిపించేది. ఒక్కొక్కసారి దిగాలు పడి కనిపించేది. ఇదంతా దూరం నుంచి చూస్తున్నా మసక మసగ్గా కనిపించే చిత్రమే నాకు. వాన వెలిసింది. రాత్రి 10 అవుతోంది. రేడియో కట్టేసి నిద్రలోకి జారుకున్నాను మెల్లగా. వానతో తడిసిన గాలి వింజామనల్లా వీస్తూ ఉంటే. ఒకరోజు పొద్దుట్టే ఇంట్లో నుంచి అరుపులు, కేకలు వినబడ్డాయి. కిటికీ తలుపు కొంచెం తెరిచి చూశాను. అద్దె కోసం పెంటయ్య నానా మాటలంటున్నాడు. ఆ ఇంటాయన లోపలున్నాడేమో, బయట కనిపించలేదు. ఆ ఇల్లాలు ఏదో చెప్తోంది. పెంటయ్య వినిపించుకోవడం లేదు. రూప కూడా ఏదో సర్ది చెప్పబోతోంది ఆరిందలాగా. కాని పెంటయ్య గారు ఒక్క కసురు కసిరాడు ఆ పిల్లకేసి చూస్తూ. దాంతో ఆ అమ్మాయి పిక్క చచ్చినట్టు గోడ కతుక్కుపోయింది. పెంటయ్య అరిచి అరిచి అరగంట సేపు మళ్లీ వస్తానంటూ వెళ్ళిపోయాడు. అంత పెద్దగా అరవడం వల్ల అతని మాటలన్నీ వినపడ్డాయి నాకు. వాళ్ళు 4 నెలల అద్దె బాకీ అట. 4 రోజుల్లో ఇవ్వకపోతే సామాను బయట పారేస్తాను అన్నాడు. వాడు వెళ్ళిపోయినా ఆ కుటుంబం గురించిన ఆలోచనలు నా మెదడులో నుంచి పోలేదు. ఎందుకో వాళ్ళని ఆదుకోవాలి అనే ఆరాటం. కాని ఎలా? నాకే ఉద్యోగం సద్యోగం లేదు.
నేనెలా ఆదుకుంటాను? ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసు చుట్టూ కందిరీగల్లా ముసురుకుపోయాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకి నాకు పౌర సరఫరాల ఆఫీస్కెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాల్సిన పనుంది. నేను బయటికొస్తూ ఉంటే ఆ ఇంట్లో నుంచి బయటికొస్తున్న మనుషులు కనిపించారు. నలుగురు అబ్బాయిలు బస్తాడు పుస్తకాలు వెనకేసుకుని బడికి వెళుతూ. ఏ స్కూలు? అడిగాను. మహబూబ్ కాలేజీ అన్నారు అందరూ ఏకగ్రీవంగా. ఏ క్లాసు? మొదటివాడు 8, తర్వాత 6, 5, 4 అన్న కంఠాలు వినిపించాయి. వెనక వచ్చింది రూప, ఒక చెల్లాయిని ఒక తమ్ముణ్ణి చేతులు పట్టుకుని. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చాలా మందికి తెలీదు. కానీ తెలివైన వాళ్ళు డాక్టర్ని అడిగి కుటుంబాన్ని పరిమితం చేసుకునేవారు. రూప తమ్ముడు చెల్లెలి చేతిలో విరిగిపోయిన పలకలు, చిన్న బలపాలు ఉన్నాయి. మీ పేరేమిటి అని ఆమెని అడగలేకపోయాను. ఏ పడికెళ్తున్నారు అడిగాను. రూప చెల్లెలి బొగ్గపై చిటిక వేస్తూ. ఈ పక్కనే ఉన్న సాయి స్కూలు అంది ఆ చిన్నారి కళ్ళు తిప్పుకుంటూ. సాయి స్కూల్ అని మా ఇంటికి 4 ఇళ్ల అవతల ఒక ఆవిడ పెట్టింది. అదొక వీధిపడి. ఆ పెట్టినావిడ బహుశా 5-6 క్లాసుల కన్నా చదువుకుని ఉండదు. ఫీజు నెలకి 3 రూపాయలట. మా పని మనిషి కొడుకు రామిగాడు అక్కడే వెళ్తాడని పని మనిషి లక్ష్మి అమ్మతో చెప్తూ ఉంటే విన్నాను. ఈ పిల్లలు అక్కడికి వెళుతున్నారంటే వాళ్ల ఆర్థిక పరిస్థితి అర్థమైపోయింది. ఆ అమ్మాయి రూప గబగబా వాళ్లను స్కూల్లో దింపి తను వెళ్ళిపోయింది. ఆ స్కూల్ అడగాలి అనిపించింది. ధైర్యం చాలలేదు. గబగబా నడిచి వెళ్లి బస్టాండ్ చేరుకున్నాను. ప్యాట్నీ సెంటర్ దగ్గర అబిట్స్కెళ్లే బస్ ఎక్కాను. శ్రావణ మాసం ముసుర్లేము. వాన వెలిసి 2 రోజులన్నా కాలేదు. మళ్లీ ఒకటే కుంభవర్షం. కింగ్స్ వే అంటే ఇప్పుడు రాష్ట్రపతి రోడ్డు అని పిలువబడుతున్న రోడ్డు. రోడ్డుకిరువైపులా ఉన్న గుల్మొహర్ చెట్లు. వీటినే కొందరు అగ్నిపూలని కూడా అంటారు. ఆ రోజు గొడుగు తీసుకెళ్లకపోవడంతో వానలో తడిసి ముద్దైపోయాను. మరో 2 అడుగులు వేశానో లేదో వర్షం మరీ పెద్దదైపోయింది. గత్యంతరం లేక అక్కడ ఒక ఇంటి వరండాలోకెళ్లి తలదాచుకున్నాను. మొహాన పడ్డ నీటిని కర్చీఫ్తో తుడుచుకుంటూ మళ్లీ కర్చీఫ్ని జేబులో పెడుతూ తిరిగి చూసేసరికి నా ముందు నుంచున్నది రూప. పమిట చెంగుతో మొహాన ఉన్న నీటిని తుడుచుకుంటూ. ఆమె ముఖం మీద తిలకం బొట్టు తిరిగి నీళ్లలో కరిగి ఎర్రటి ధారగా ముక్కు మించి జారుతోంది. ఆమె నాకేసి చూసింది. పట్టినట్టు చిరునవ్వు. నవ్వనట్టు చూసింది. వెంటనే ధైర్యాన్నంతా కూడగట్టుకుని, మీరు బాగా తడిసిపోయారే, వాన బాగా పెద్దగా వచ్చింది అన్నాను. అవును అంది ముక్తసరిగా. నాకు ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. 2 క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. ఇవాళ లేటయిందా? ఏదో ఒకటి మాట్లాడాలి అని పిచ్చి ప్రశ్న వేశాను. అవును, ఇవాళ మా స్కూల్లో స్పోర్ట్స్ డే. ఫంక్షన్ పూర్తయిందో లేదో వాన పట్టుకుంది అంది. ఆ కంఠం మోహన రాగంలా అనిపించింది. ఆమె పలికే అక్షరాలు పంచదార చిలకల్లా అనిపించాయి. ఇక ధైర్యం తెచ్చుకుని మాట్లాడడానికి ప్రయత్నించాను. ఏ స్కూలు? కీస్ గర్ల్స్ హై స్కూల్. ఏ క్లాసు? 9th. మళ్లీ నిశ్శబ్దం. తన పేరు అడగాలని అనుకున్నాను. బాగుండదు ఏవోనని నా పేరు శరత్ అన్నాను. తన పేరు కూడా చెప్తుందేమోనని. తెలుసు అని ఊరుకుంది. ఆశ్చర్యంగా ఎలా తెలుసు అడిగాను. ఒకసారి మీ అమ్మగారు ఏదో మాటల్లో మా అమ్మగారితో చెప్తూ ఉంటే విన్నాను అంది. ఆ అమ్మాయి ధైర్యంగా చక్కగా అలా మాట్లాడుతూ ఉంటే నేను నంగిగా మూగిలా ఉండడం నా మీద నాకే కోపం వచ్చింది. ధైర్యం చేసి మీ పేరేమిటి అడిగాను. వర్షిణి అంది. అది అందుకే వర్షంలో తడిసి ముద్దయ్యారు. వర్షిణి ఎంత మంచి పేరు. అమ్మ వర్షిణి, ఈ వానని కాస్త ఆపకూడదు? 2 చేతులు జోడించి దండం పెడుతున్నట్టుగా ఆమెకేసి చూస్తూ అన్నాను. ఆమె పకపక నవ్వింది. ఆ నవ్వులో నందివర్ధనాలు పూశాయి. సెలయేరులు గలగలా పారాయి. తన్మయత్వంతో ఆమె కేసి చూశాను. ఆమె ఆకాశానికేసి చూస్తోంది. వర్షం తగ్గుతున్నట్టుంది అంది. అవును, సన్నగా తుంపరలు పడుతున్నాయంతే అన్నాడు. ఇక వెళ్ళొచ్చేమో అని చాచి అరచేతిలో చినుకులు ఎంత తీవ్రంగా వస్తున్నాయో పరికిస్తూ వర్షిణి. పదండి అంటూ ఆమె అడుగులో అడుగులేస్తూ ఏదో అవ్యక్తమైన గజిబిజి ఊహల ఆనందపు డోలికలో ఊగుతూ సాగిపోతున్నట్టు. వింత అనుభూతుల అల్లికలో తేలిపోతూ వెనకే నడిచాను. ఆ రాత్రి నా పాలిట శివరాత్రి అయ్యింది. వర్షిణి రూపం, వర్షిణి మాటలు, సర్వం వర్షిణిగా మనసు నిండిపోయింది. జరిగినదంతా మళ్లీ మళ్లీ తలుచుకుంటూ
ఏ నడిరేయి జామునో కళ్ళు మూశా. నిద్రాదేవిని ఆ రోజు సాయంత్రం దాదాపు 4 గంటలు కావస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి అప్పుడే ఇల్లు చేరుకుంటున్నాను. వర్షిణి వాళ్ళ ఇంటి తలుపులు తెరిచున్నాయి. లోపల నుంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. సభ్యత కాదని తెలిసి కూడా మెల్లిగా తొంగి చూశాను. రాజయ్య. రాజయ్య ఎవరంటే ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా 4 గంటలకి ఇడ్లీలు, పచ్చడి, వడ, వంకాయ లేదా మిర్చి బజ్జీలు వేడి వేడిగా చేసి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు. ప్రతి వాళ్ళు కొంటారు వాడి దగ్గర. ఎప్పుడో గాని అతడు తను తెచ్చిన గిన్నెని నిండుగా తీసుకెళ్ళాడు, ఖాళీ చేసి తప్ప. అన్నపూర్ణుడు అనొచ్చేమో. వర్షిని వాళ్ళింటికి కూడా తరచూ వెళుతూ ఉంటాడు. ఆ రోజున జరిగిందేమిటంటే నేను జన్మలో మర్చిపోలేని సంఘటన. భగవద్గీత నాకు జీవితాన్ని గురించి ఉపదేశించిన సంఘటన. నేను ఇలా ₹1 కూడా అప్పియనమ్మా, నా పైసలు అది వరకటి బాకీ నా ముఖాన బడై, ఈ అన్నీ అమ్ముకుని ఇంటికి పోవాలా ఖచ్చితంగా చెప్తున్నాడు వాడు. బాబు, ఇవాళ పిల్లలు పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, నీకు పుణ్యం ఉంటుంది. పచ్చి మంచినీళ్లు తాగి స్కూల్కెళ్లారు, ఆకలి మీదున్నారు. నీ డబ్బులు ఎక్కడికి పోవు. 2-3 రోజుల్లో నీ బాకీ మొత్తం ఇచ్చేస్తాను. ఆమె మరీ మరీ బతిమాలుతోంది దీనంగా. లేదమ్మా, నేను ఇయాలా ఉద్దరియ్యను. ఉద్దరిస్తే ఇవన్నీ మీరే తినేటట్టున్నారు. గిన్నె ఖాళీ చేసి చేతులు ఊపుకుంటా ఇంటికి పోతే రేపేం పెట్టి మళ్ళా ఇవన్నీ తయారు చేయాలా? నీ కాలు మొక్కుతా, నా పాత బాకీ కూడా బడే. వాడు గట్టిగా మరింత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది కాబోలు. మాట్లాడలేకపోతోంది. గుండె గొంతుకు అడ్డం పడ్డట్టు క్షణం ఆగింది. రాజయ్య, పోనీ మాకిచ్చాక మిగిలినవి అట్లు తిరిగి అమ్ముకురా. ఈలోగా అయ్యగారొస్తే నీ డబ్బులు నీకిప్పిస్తాను అంది ప్రాధేయపడుతున్నట్టుగా. రాజయ్య విసుక్కుంటూ, ఏం కావాలో చెప్పండ్రీ అన్నాడు గిన్నె మూత తీస్తూ. అందరూ ఆ గిన్నెకేసి చూస్తున్నారు ఆతృతగా. ముందు అందరికీ 2 ఇడ్లీలు పెట్టు అందామె. వాడు బాదం ఆకులు తీసి 2 ఇడ్లీలు చట్నీ వేసి ఇస్తూ ఉంటే వర్షిణితో సహా ఒక్కొక్కళ్ళే వచ్చి తీసుకుని ఆవురావురమని తింటున్నారు. ఆమె కూడా పిల్లలతో పాటు ఆత్రంగా తినడం నా గుండె తరుక్కుపోయింది. 2 ఇడ్లీలు 2 క్షణాల్లో తినేశారు. ఇప్పుడేం కావాలా? రాజయ్య గొంతు. ఒకరు వడ, ఒకరు వంకాయ బజ్జీ, ఇలా అందరూ ఏవో ఏవో ఎవరికి కావలసినవి వాళ్ళు తిన్నారు లొట్టలేసుకుంటూ. ఆకలి రుచెరగదు అంటారు. అది అక్షరాలా నిజం. ఆ క్షణంలో వారికి ఏమిచ్చినా మాకొద్దు, మాకివే కావాలి అన్నంత ఆబగా తిని హాయిగా నీళ్లు తాగి తేల్చడం చూస్తే నా గుండెని ఎవరో కత్తితో కోసినట్టు అనిపించింది. ఎన్నిసార్లు నేను నాకు తెలియకుండా ఆకలి లేదంటూ సగం టిఫిన్ వదిలేసి ప్లేట్లో చేయి కడుక్కుని వెళ్ళానో తలుచుకుంటే సిగ్గేసింది. కొంచెం వంగి ఇంట్లోకి చూశాను. ఇల్లాలి మొహం చూసేసరికి ఏదో జ్ఞాపకం మనసులో లీలగా మెదిలింది. ఆలోచిస్తూనే నించున్న నేను రాజయ్య బయటికి రావడం చూసి కాస్త పక్కకు జరిగి రాజయ్య అని పిలిచాను. వాడు అయ్యా అంటూ ఆశగా వచ్చాడు క్షణంలో. వాళ్ళు ఎంత డబ్బివ్వాలి అడిగాను. ఇయాల 22, నిన్న 18, మొన్నటి 12, మొత్తం 52 అన్నాడు మరోసారి చూసుకుంటూ. వెంటనే జేబులో నుంచి డబ్బులు తీసి ₹52 రాజయ్య చేతిలో పెట్టి, తీసుకో వాళ్ళ బాకీ, ఇంకా వాళ్ళని డబ్బు అడగకు అన్నాను. వాడు నాకేసి ఆశ్చర్యంగా చూశాడు. నేను వాళ్ళకి డబ్బివ్వాలిలే, నేను వాళ్ళు లెక్కలు తర్వాత చూసుకుంటాం గాని ఈసారి నుంచి వాళ్లతో డబ్బు దగ్గర పేచీ పడకు చెప్పాను. వాడు నా వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ దండం పెట్టి, మీకేం వద్దా దొరా అడిగాడు. వద్దు రాజయ్య, ఇప్పుడే వస్తూ ఆకలిగా అనిపిస్తే ఆనందభవన్లో టిఫిన్ చేసి వస్తున్నాడు. కొలువు దొరికిందా దొరా అడిగాడు. లేదు రాజయ్య, ఇంకా లేదు అన్నాను బాధపడుతూ. మాలాంటోళ్ళని చూసి మీకు చదువులు లేవు, అందుకే ఏ కొలువుకి పనికిరారు అనేవారు. మరిప్పుడు చదువుకున్న కొలువులు లేవు అంటున్నారు. ఈ లోకంలో ఏందో తెలుస్తలేదు అన్నాడు తత్వవేత్తలాగా గిన్నె తలపైన పెట్టుకుంటూ. పోతూ నా వైపు తిరిగి, బాబు, ఆ ఇంటోళ్ళని చూస్తా ఉంటే గోసనిపిస్తుంది. ఇంట్లో వంట చేసుకున్నట్టు కనబడదురా. పుట్టెడు మంది, అందరూ బుద్ధిమంతులే. తినకున్నా పుస్తకాలు తీసుకుని ఎప్పుడు చూసినా చదువుకుంటా కండబడతారు. ఆ పెద్ద బిడ్డ ఆడపిల్లైనా మొగోడితో సమానం, అన్ని పనులు చేస్తుంది. బజారు పనులు,
తల్లికి సాయం అన్నీ చేస్తది. ఆ తల్లి సత్యకాలపు మనిషి. కడుపు నిండా కనుకున్నది గాని లోకం తెలవదు. అందుకనే ఎన్నడూ ఆళ్ళకి ఉద్దరియనని అనను. కాకుంటే జరా బెదిరిస్తా అంతే అన్నాడు నవ్వుతూ రాజయ్య. నాకు రాజయ్య మాటలు వింటూ ఉంటే అతని పరిశీలనా శక్తికి, అతని సహృదయతకి మనసు ఉప్పొంగిపోయింది. గొప్ప మేధావి, మహర్షిలా అనిపించాడు. నువ్వు చాలా మంచివాడివి రాజయ్య అన్నాను అప్రయత్నంగా. బాబు, మీరు మాత్రం మా మాటలిన్నారు. ఆళ్ల మీద జాలిపడి మీరు ఆళ్ళకి బాకీ ఉన్నారని చెప్పి ఈ డబ్బులు నాకిచ్చి నన్ను ఆదుకున్నారు. ఆళ్ళని ఆదుకున్నారు. నాకు తెలవదా ఏంటి? లేకపోతే మీరు ఆళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంది? మీది బంగారం లాంటి మనసు. భగవంతుడు జల్దీ మీకు గొలువిప్పియాల అని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యంలో నుంచి కోలుకునే లోపలే రాజయ్య లాంటి వాళ్లకి చదువు డబ్బు ఉంటే బంగారానికి మెరుగు పూసినట్టుండదు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎంతమందికి ఉపయోగపడతారో, దేశం ఎంత బాగుపడుతుందో అనుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎలా వస్తారు? వచ్చినా బ్రతకగలరా? వద్దు. రాజయ్య లాంటి వాళ్ళు ఇలా ఉంటేనే 10 మందికి పనికొచ్చే పనులు చేయగలుగుతారు అనుకుంటూ నా పిచ్చి పిచ్చి ఊహలని అదుపులో పెట్టి మా ఇంటి గుమ్మం చేరుకున్నాను. నా గదిలోకెళ్ళి చెప్పులు మార్చుకుని వెంటనే కిటికీలో నుంచి కిందికి చూశాను. ఇల్లాలు తృప్తిగా ఒళ్ళో ఉన్న బాబుతో ఏవో కబుర్లు చెప్తూ ఆడిస్తోంది. తల్లి ప్రేమంటే బిడ్డల ఆకలి తీరింది అనగానే కాస్త తను ఆత్మారాముణ్ణి శాంతింపజేసి ప్రపంచాన్ని జయించినంత తృప్తిగా పొత్తిళ్లలోని బాబుతో ఆడుకుంటోంది. ఆమెకి ఆ ఇల్లే స్వర్గం, పిల్లలే దేవుళ్ళు. అంతకంటే కోవెల మరొకటుంటుందా? ఆమె కేసి తదేకంగా చూశాను. మళ్ళీ చూశాను. పావలా కాసంత బొట్టు, ఒక్క పసుపు తాడు తప్ప ఏ ఆభరణాలు లేని పోసి మెడ, చేతులకి మట్టిగాజులు. మామూలు చీర అయినా ఆమె మొహంలో ఏదో కళ. ఆలోచిస్తూ చూస్తున్న నాకు టక్కున ఏదో గుర్తొచ్చింది. మనసు ఆవేశంగా ఆలోచించడం మొదలెట్టింది. సరిగ్గా 10-12 క్రితం బోయనపల్లిలో ఒక పెద్ద ఇల్లు, ఇంటికన్నా పెద్ద తోట. ఆ తోట నిండా క్రోటన్లు, పూల చెట్లు, పళ్ళ చెట్లు, కూరగాయల చెట్లు. ఒక చిన్న పబ్లిక్ గార్డెన్లా ఉండేది. ఆ తోట చూడ్డానికి 1 గంట పట్టేది ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి. ఇక ఆ ఇల్లు ఆ రోజుల్లోనే అద్దాల అలమారలు, అద్దాల కిటికీలు రంగుల్లో ఆకర్షణీయంగా ఉండేవి. పెద్ద పెద్ద గదులు, గదులకు తగ్గ రోజ్వుడ్ ఫర్నిచర్. ఆ ఇల్లు చూడగానే ఎవరో ఆగర్భ శ్రీమంతుల ఇల్లు అనిపిస్తుంది ఎవరికైనా. ఆ ఇంట్లో ఉండేవారు ఆనందరావు గారు. ఒకసారి నాన్నగారు ఎందుకో అర్జెంటుగా 1000 రూపాయలు కావాల్సొచ్చాయి. ఆ మూడో అక్కయ్య సారిక పెళ్లిలో నాన్నగారు నన్ను ఆనందరావు గారింటికి పంపించారు. అది మధ్యాహ్నం సమయం, 1 గంట కావస్తోంది. ఆనందరావు గారు అతని బావమరిది రఘునాథ్ అని పరిచయం చేశారు. అక్కడే ఉండి చదువుకుంటున్నాడట. పిల్లలు ఒకరిద్దరే ఉన్నారప్పుడు. ఇంకా ఎవరెవరో బంధువులు అందరూ భోజనానికి కూర్చున్నారు. లోపల వంట చేస్తున్నది ఆనందరావు గారి అత్తగారు. భార్య సౌభాగ్యమ్మ వడ్డిస్తోంది. నన్ను చూడగానే ఆనందరావు గారు, శరత్ రారా, భోంచేద్దు గాని అన్నారు. వద్దండి అన్నాను. పర్వాలేదు రావోయ్. సౌభాగ్యం, శరత్కి కూడా కంచం పెట్టి వడ్డించు అన్నారు. నేను భోంచేసొచ్చానండి అన్నాను సిగ్గుపడుతూ. శరత్, ఇవాళ మా ఇంట్లో మెనూ ఏమిటో తెలుసా? నేతి గారెలు, అల్లం పచ్చడి, పనస పొట్టు కూర, ములక్కాడ సాంబారు, మా అత్తగారు స్వయంగా చేసిన చంద్రకాంతాలు. చంద్రకాంతాలు ఎప్పుడైనా తిన్నావా? చాలా బాగుంటాయి రా అంటూ ఉండగానే సౌభాగ్యం పీట వేయడం, పళ్ళెం పెట్టడం, వడ్డించడం అన్నీ అయిపోయాయి. పీట మీద 4 వైపులా చిన్న చిన్న వెండి పూలు అతికించినట్టున్నాయి. వెండి కంచం, వెండి గ్లాసు. కంచంలో పదార్థాలన్నీ ఆకర్షణీయంగా ఉండడమే కాక నోరూరించే సువాసనలు గుప్పుమంటున్నాయి. కొసరి సౌభాగ్యమ్మ గారు వడ్డిస్తూ ఉంటే నాకు తెలియకుండానే నేను పొట్ట పగిలేంత తినేశాను. భోజనాలయ్యాక ఆనందరావు గారు డబ్బిచ్చారు. సౌభాగ్యమ్మ గారు వడ్డిస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పాల సముద్రం మధ్యలో నుంచి వచ్చి అమృతం వడ్డిస్తున్న మోహినిలా అనిపించింది. 2 చేతులకి సగం మోచేతి వరకు ధగధగా మెరిసే గాజులు, మెడ నిండా గొలుసులు, నడుంకి వడ్డానం, సొగసైన రూపం, రూపానికి తగ్గ ఆప్యాయత ఆమెకి మరో ఆభరణంలా అనిపించింది. ఆమె పక్కన ఆనందరావు గారు
సాక్షాత్తు శ్రీమన్నారాయణులా అనిపించారు. బహుశా వర్షినే కావచ్చు. 2-3 ఏళ్ల పిల్ల. బొద్దుగా తెల్లగా ఉంది. బాగా జ్ఞాపకం. ఎర్రటి పూల పూల గౌను వేసుకుని, కాళ్లకి గజ్జెలు, చెవులకి లోలక్కులు, గలగల మాట్లాడుతూ ఏవో కబుర్లు చెప్తూ వాళ్ళ నాన్నని అంటిపెట్టుకునే ఉంది. ఏమిటి, ఎందుకింత మార్పు? అటువంటి ఆనందరావు గారికి ఇంత ఇంత దరిద్రంలో ఉన్నారు. నాన్నగారుంటే తెలిసేది. అమ్మకేమీ తెలియదు అనుకుంటూనే అమ్మని అడిగాను. అమ్మా, పెంటయ్య ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఆనందరావు గారేనా అని. అవును బాబు, వ్యాపారంలో మోసం చేశారు స్నేహితులుగా ఉన్న కొందరు. దాంతో ఆనందరావు గారు వ్యాపారం చేయడం మానేశారు. సంపాదన పోయింది, సంసారం పెరిగింది. అతని కింద పనిచేసిన గుమాస్తాలే శ్రీమంతులైపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. మరి ఇల్లెలా గడుస్తోంది? ఏముంది, ఆ రోజుల్లో ఆయన దగ్గర సహాయం పొందిన వాళ్ళు ఎవరో ఒకరు అడగకుండానే ఏదో రూపంలో సహాయం చేస్తున్నారు. ఎంత చేస్తే మాత్రం అంత పెద్ద కుటుంబం గడిచేదెట్లా? ఆశ్చర్యంగా అడిగాను. అదే కదా బాబు, వాళ్ల బాధలు ఆ భగవంతుడికే తెలుసు. వాళ్ళందరికీ ఆత్మాభిమానం ఎక్కువ. తన కింద పనిచేసిన వాళ్ల దగ్గర తను పని చెయ్యలేను అని ఆనందరావు గారి బాధ. ఆ పిల్లలు ఆకలికి నీళ్లు తాగి కడుపు నింపుకుని ఫస్ట్గా చదువుతున్నారు. అందరికీ స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఎవరో ఒకరు పుస్తకాలు ఫ్రీగా ఇప్పిస్తున్నారు. అమ్మ చెప్తూ ఉంది. నా ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అమ్మా, పెద్దమ్మాయి పెళ్లికొస్తోంది. ఇలా అయితే ఎలా? ఏదో నసిగాను. ఆ అమ్మాయి ఆలోచనలు పెళ్లి మీద లేవు బాబూ. ఇంకొక ఏడాది చదివి మెట్రిక్ అయ్యాక ఏదో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని ఆమె ఆశయం, ఆందోళన. ఇప్పటికే స్కూల్ టైం అయ్యాక 2-3 ట్యూషన్లు చెప్తోంది. దాదాపు 100 రూపాయలు సంపాదిస్తోంది. అందుకే 50 రూపాయల అద్దెకి ఈ ఇల్లు తీసుకున్నారు. ఇంక చెప్పే మాటలు నా చెవిన పడడం లేదు. అయ్యో ఆడపిల్ల అనే వాళ్ల నోళ్లకి తాళం వేసింది వర్షిణి. ఆమె ఆశయం, ఆప్యాయత గొప్పవి. ఏనాటికైనా ఆమెకి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మనసులో అనుకున్నట్టుగా పైకి అనేశాను. అవునరా అంది అమ్మ. ఆగర్భ శ్రీమంతురాలు, ప్రతి వారి ఆకలి తీర్చే సాక్షాత్తు అన్నపూర్ణమ్మ ఆ సౌభాగ్యమ్మ గారు. పనివాళ్లకు కూడా నేతి గారెలు వడ్డించడం కళ్ళారా చూసిన నేను. రాజయ్య గారెల కోసం, ఇడ్లీల కోసం ప్రాధేయపడడం పదే పదే జ్ఞాపకం వచ్చి నా గుండె ముక్కలైపోతోంది. వాళ్లకు ఎలా సహాయం చేయాలి? ఇవే నా ఆలోచనలు. ఈ ఆలోచనలతోటే వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నాకు ఉద్యోగం వచ్చిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుంచి వచ్చిన టెలిగ్రామ్ నన్నెంతో ఆనందంలో ముంచెత్తింది. వెంటనే వచ్చి బెంగళూరులో జాయిన్ అవ్వమని ఉంది. సరే, వెళ్లిపోయాను. వెళ్లే ముందు వర్షిని కనిపించలేదు. ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యము, చనువు నాలో లేదు. సరే, వచ్చాక కలుద్దాంలే అని బెంగళూరు వెళ్లిపోయాను. దాదాపు 1 రోజుల తర్వాత తిరిగొచ్చిన నాకు పెంటయ్య ఇంటికి వేలాడుతున్న తాళం నన్ను వెక్కిరిస్తూ కనిపించింది. అమ్మ చెప్పింది, పెంటయ్య సామాను బయట పడేస్తాను అని బెదిరిస్తే రాత్రికి రాత్రి వాళ్ళు ఎవరో స్నేహితులింటికి వెళ్లిపోయారని. నా మనసు ఉద్రేకంతో ఊగిపోయింది. పెంటయ్యని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. వర్షిని కుటుంబం ఎక్కడున్నా ఆదుకోవాలి అన్నంత ఆవేశం ముంచుకొచ్చింది. కాని ఎలా? ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో నిట్టూర్చాను. కాలచక్రంలో మరో 10 క్యాలెండర్లు మారాయి. నేనిప్పుడు 2 పిల్లల తండ్రిని. మా పెద్దమ్మాయికి వర్షిని అని పేరు పెట్టాను. ఒకరోజు అమ్మ చెప్పింది, ఒరే, నీకు తెలుసా, వర్షిని ఇప్పుడు పెద్ద ఆఫీసరట. అదేదో ఆఫీస్ పేరు చెప్పారు. తమ్ముళ్ళందర్నీ బాగా చదివించిందట. వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారట. అందరికీ మంచి సంబంధాలొచ్చి పెళ్లి పేరంటాలు అన్నీ జరిగాయట. సౌభాగ్యమ్మ సౌభాగ్యం మళ్లీ తిరిగొచ్చింది అందే అమ్మ. ఆ మాటలు నా గుండెలో అమృత వర్షం కురిపించాయి. నాకు తెలుసమ్మా, వర్షిని పట్టుదల అని మాత్రం అన్నాను. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో, మళ్లీ వారందరినీ చూడగలుగుతానో లేదో ఆలోచిస్తూ, ఎందుకంటే నాకు ఫారిన్ పోస్టింగ్ వచ్చింది. ఎక్కడున్నా ఎప్పుడైనా వర్షిని కుటుంబం కళ్ళకి కట్టినట్టే హృదయ కవాటంలో స్థిరంగా తిష్ట ఉండటం వల్ల ఎప్పుడు వాళ్ళు నా దగ్గరున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఆ రోజు సౌభాగ్యమ్మ గారు వడ్డించిన తీరు, రాజయ్య టిఫిన్ కోసం అభ్యర్థించిన తీరు నాలో చెరగని ముద్ర వేసి, ఆకలి ఎటువంటిదో, ఆ బాధ ఎటువంటిదో, ఆకలిలో నుంచి ఎటువంటి నిర్ణయాలు పుడతాయో
వర్షిని కుటుంబం నాకు ఆదర్శంగా ఉండి ఆకలి అన్నవాళ్ళకి అన్నం పెట్టేలా చేసింది నన్ను. ఆకలి బాధ అంతా ఇంతా కాదు. కోటి విద్యలు కూటి కొరకే అయితే మనం వేసుకునే బాట ఉన్నతమైనది కావాలి. ఆకలి బాధ తాళలేక అనర్థదాయకమైన పనులు చేయకూడదు. ఈ మాటలే మా చిట్టి వర్షినికి చెప్తూ ఉంటాను ఎప్పుడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు పై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.